హాయ్ అండి, నమస్తే. ఈరోజు వీడియోలో ఒక వైరల్ టమాటో చట్నీ రెసిపీని మీకు చూపించబోతున్నాను. చాలా తక్కువ టైంలో ఈ టమాటో చట్నీ చేసుకోవచ్చు. ఈ టమాటో చట్నీని రైస్తో అయినా చపాతీతోనైనా అన్ని టిఫిన్స్లో కూడా దీన్ని తినొచ్చండి. ఇప్పుడు ఈ వైరల్ టమాటో చట్నీని ఎలా చేసుకోవాలో చూద్దాం. ఈ చట్నీ చేయడానికి నేను ఇక్కడ 6 టమాటోలని ఇలా మిడిల్లోకి కట్ చేసి దీంట్లోనే కొన్ని పచ్చిమిర్చిని కూడా కారానికి తగ్గట్టుగా కట్ చేసి వేసుకున్నాను. అలాగే కొన్ని వెల్లుల్లిని కూడా వేసుకున్నానండి. ఇలా కట్ చేసి పెట్టుకున్న తర్వాత దీంట్లో 2 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోవాలి. మీరు ముందుగానే ఆయిల్ వేసుకొని టమాటా ముక్కలు కూడా పెట్టుకొని చేసుకోవచ్చు. ఇలా టమాటాలు 2 వైపులా మగ్గేట్టుగా బాగా వేయించుకోవాలి. ఈ టమాటా ముక్కల్ని ఒక 2-3 నిమిషాలకి మరొక వైపుకి తిప్పుకుంటూ వేయించుకోవాలి. దీని మీద ఉండే తొక్క అనేది ఈజీగా వచ్చేయాలన్నమాట. అవసరమైతే దీనిపై నుండి కొంచెం ఉప్పు వేసి కూడా ఈ టమాటాలని మగ్గించుకోవచ్చు. టమాటాలు 2 వైపులా బాగా వేగితేనే టమాటా మీద ఉన్న తొక్క ఈజీగా ఇలా వచ్చేస్తుందండి. ఇలా నేను అన్ని టమాటాల పైన ఉన్న తొక్కను మొత్తం తీసేసానండి. టమాటాలు ఉడికితే ఇలా ఈజీగా వచ్చేస్తాయి. ఇలా ఫోర్క్తో మొత్తం టమాటాలని గుజ్జుగా చేసుకోవాలి. ఇలా టమాటాలని మెత్తని గుజ్జులాగా చేసుకున్న తర్వాత ఈ టైంలోనే ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేయాలండి. ఈ టమాటా గుజ్జును పూర్తిగా చల్లారనివ్వాలి. ఇది చల్లారిన తర్వాత నేను ఇక్కడ దీన్ని ఒక చాపర్లోకి వేసుకుంటున్నాను. దీన్ని మిక్సీలో కనుక వేస్తే మళ్ళీ మెత్తగా పేస్ట్ లాగా అవుతుందండి. అలా కాకుండా ఇలా చాపర్లో కానీ మ్యాషర్లో కానీ వేసి దీన్ని ఇలా కొంచెం బరకగానే ఉండేటట్టుగా చేసుకోవాలి. చూడండి, ఇలా వీడియోలో చూపించిన విధంగా బరకగా చేసుకొని పెట్టుకోవాలి. ఈ చట్నీ ఇలా బరకగా ఉంటేనే టేస్ట్ ఉంటుందండి. ఇప్పుడు స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని దాంట్లో 2 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ని వేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత 1/2 కప్పు వరకు సన్నగా కట్ చేసుకున్న ఉల్లికాడల్ని వేసుకోవాలి. మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఈ ఉల్లికాడలు వేగే వరకు వేయించుకోవాలి. ఇలా వేగిన తర్వాత ముందుగా మ్యాష్ చేసుకున్న టమాటాని ఇందులోకి వేసుకోవాలి. వాటర్ పోయకుండా ఈ చట్నీని చేసుకుంటే దీన్ని ఒక 5-6 రోజుల వరకైనా కూడా బయట ఉన్నా కూడా తినొచ్చండి. ఫ్రిడ్జ్లో పెడితే 1 వీక్ వరకైనా కూడా ఈ చట్నీని తినొచ్చు. ఇలా అంతా కలిసేటట్టుగా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి రుచికి సరిపడా ఉప్పు, అలాగే 1 టేబుల్ స్పూన్ వరకు కారం వేసుకుంటున్నాను. మీరు రుచికి సరిపడా కారం వేసుకోండి. 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, 1/2 టేబుల్ స్పూన్ వరకు వేయించిన జీలకర్ర పొడి వేసుకోవాలి. ఇవన్నీ వేసిన తర్వాత అన్నీ కలిసేటట్టుగా ఒకసారి కలుపుకున్న తర్వాత దీంట్లో నుండి ఆయిల్ సపరేట్ అయ్యే వరకు ఉడికించుకోవాలండి. ఇక్కడ నాకు ఒక 2-3 నిమిషాల వరకు ఇలా ఆయిల్ సపరేట్ అయిపోయింది. ఇప్పుడు దీనిపై నుండి మళ్ళీ చిన్నగా కట్ చేసుకున్న ఉల్లికాడల్ని వేసుకొని ఒకసారి కలుపుకోవాలి. ఈ టమాటా చట్నీకి ఉల్లికాడలు ఎక్కువగా ఉంటే టేస్ట్ ఉంటుంది. ఇలా ఆయిల్ సపరేట్ అయిన తర్వాత చట్నీ దగ్గర పడ్డాక స్టవ్ ఆఫ్ చేసేయండి. ఈ చట్నీని చపాతీతో కానీ రైస్తో కానీ టిఫిన్స్లోకైనా కూడా తినచ్చండి. ఈ వైరల్ టమాటో చట్నీ మీకు కనుక నచ్చినట్లయితే ఈ వీడియోకి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.